ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దావీదు రాసిన కీర్తనలు 123వ అధ్యాయము 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమాని చేతును తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చాలు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దాసుల కన్నులు తన యజమానుల తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనివాడు యజమానుడి దగ్గర పని చేసిన తర్వాత ఆ పని కూలి కొరకు ఆ మనిషి ఎంత ఆశపడతాడో మనకంతా తెలుసు. పన్నెండు తీరన్న ఒక 4 రోజుల క్రితం ఇప్పుడు కింద ఒక తల్లిగారు వస్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి అంటే, పని నుంచాను, 2 కూర్చోండి అని చెప్పి పైకి తీసుకొచ్చాను. చెప్తూ ఉంది, పని పొలం దగ్గరండి, మరి జీతం ఇస్తారంటే రేపు రమ్మన్నాడు బాబు అన్నారు. కష్టపడిన దానికి ఆ మనిషి ఏం చేస్తుంది? ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర? యజమానుడి దగ్గర. నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తావో ఆ యజమానుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో దాసుడు యజమానుడి దగ్గర చూస్తాడంట, దాసి అయితే యజమానురాల దగ్గర చూస్తాడంట. అయితే మనల గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? మనమైతే ఆయన కరుణించేంత వరకు కూడా, దేవుడు మన పట్ల జాలి చూపించేంత వరకు కూడా మన కన్నులు ఆయన వైపే చూడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పనిచేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఆ పని జీతానికి ఆయన దగ్గరికి వెళ్ళి మనము చూస్తాం. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తాం? తర్వాత రోజు కూడా చూస్తామా లేదా? ఆ రోజు కూడా ఇవ్వాల, తర్వాత రోజు చూస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే, మన సంతోష్ తెలుసు కదా తమ్ముడు, ఒక దగ్గర పని చేయడు. ఇప్పుడైతే చక్కగా స్థిరంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక దగ్గర 10 రోజులు చేస్తాడు, డబ్బులు వదిలేస్తాడు. మళ్ళీ ఇంకో దగ్గర పని చేస్తాడు, అక్కడ డబ్బులు వదిలేస్తాడు. అక్కడ కదా ఇంకొక దగ్గర చేస్తాడు, అక్కడ డబ్బులు వదిలేస్తాడు. ఇక్కడ దేవుడు మనలను కరుణించేంత వరకు కూడా మన కన్నులు ఆయన వైపే ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనుషుడి దగ్గరికి నువ్వు పదే వెళ్ళిన పిసినారి లాంటి యజమానులు ఉండొచ్చు, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి యజమానులైనటువంటి వారు ఉండొచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే, ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమని? ఇదిగో ఈరోజు నువ్వు పనిచేసి వెళ్ళిపో, సాయంత్రానికల్లా నీ డబ్బులు నీకు ఇచ్చేయాలి అనేటువంటి యజమానుడైన. మరి అలాంటి యజమానుడి వైపు మన కన్నులు ఎలా ఉండాలి? అతని కరుణించేంత వరకు కూడా మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేని విషయమై? నీవు దేవుని దగ్గర కనిపెట్టుకొని దేని విషయమై ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నావో, కన్నీరు కారుస్తూ ఉన్నావో, ఆయన వైపు చూస్తూ ఉన్నావో,
ఆయన క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. ఎలాంటి వాడు? ఈరోజు నిన్ను పనికి ఎట్టుకుంటే చీకటి అవ్వకముందే నీ డబ్బులు నీకు ఇచ్చేటువంటి దేవుడు. మనం దినం ధ్యానించాం కదా. మరి అలాంటి దేవుడి దగ్గర నీకు కావాలనుకున్నప్పుడు దాసి యజమానుడి తట్టు, దాసుడు యజమానుడి తట్టు, దాసి యజమానురాల తట్టు చూసినట్లుగా మరి నీవు మన దేవాతి దేవుడైనటువంటి ప్రభు వైపు చూడడానికి ఒకసారి చూస్తావు, రెండుసార్లు చూస్తావు, చూసి మరి చూడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన కరుణించేంత వరకు కూడా నీ కనులు ఆయన వైపు చూపించు. చూడు. ఎందుకు దిగులు చెందుతున్నావు? నువ్వు ఎందుకు కలత చెందుతున్నావు? అలా నా జీవితంలో అవ్వగలదా, అవలేదా, నా జీవితం అలా మార్చగలడా దేవుడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవుడు ఇది ఇస్తాడా, నాకు నేను పొందుకోగలనా, నా జీవితంలో సంతోషం అనేది నాకు ఉంటుందా అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో దాసుడు యజమానుడి తట్టు చూస్తూ ఉన్నాడు, దాసి యజమానురాల తట్టు చూస్తూ ఉంది. ఎందుకని? వారు కష్టపడ్డారు కాబట్టి యజమానుడు ఇస్తాడు అనే నమ్మకంతో. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మరి అంతే కాన్ఫిడెన్స్గా నువ్వు దేవుడి దగ్గర ఎందుకు నిలబడటం లేదు? అర్థమవుతుందా? మరి నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఈవును తీసుకోవడానికి, అనుభవించడానికి నువ్వు ఎందుకు కనిపెట్టడం లేదు? ఎందుకో నీ కన్నులు ఆయన నీ పట్ల కరుణ చూపించేంత వరకు కూడా నీ కన్నులు అలాగ ఆయన వైపే చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా మంచివాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి యజమానుల వలె పని చేయించుకొని రేపురా, పని చేయించుకొని ఒక నెల రోజుల తర్వాత రా, పని చేయించుకొని డబ్బులుండి కూడా ఇవ్వకుండా మళ్ళీ కనబడలే అనేటువంటి దేవుడు ఎప్పుడూ కాదు. నువ్వు ఏది కావాలని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నావో, ఏది కావాలని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నావో వాటిని దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథములో దావీదు రాసిన కీర్తనలు 57వ అధ్యాయము 1వ వచనములు ఈ విధంగా రాయబడి ఉంటుంది. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి విన్నాను. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను కరుణించు. ఇందాక దేవుడు కూడా అదే అంటున్నాడు. ఎంతవరకు ఉండమన్నాడు? నేను నిన్ను కరుణించేంత వరకు కూడా నీ కన్నులతో నన్ను చూస్తూనే ఉండాలి. నేను నిన్ను కరుణించేంత వరకు కూడా నీవు నా దగ్గర కనిపెడుతూనే ఉండు. నేను నిన్ను కరుణించేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఖచ్చితంగా నేను నువ్వు అడిగినది నేను నీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా ఏమన్నాడంటే, ఇదిగో నన్ను కరుణించండి దేవా, నన్ను కరుణించండి, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోయే వరకు. ఎంతవరకు అంటున్నాడు దావీదు? నాకు కొన్ని ఆపదలు ఏర్పడ్డాయి, నన్ను ప్రమాదము చుట్టుకొని ఉన్నది, నన్ను శత్రువులైనటువంటి వారు గుమిగూడి ఉన్నారు, మరి కొన్ని దినాల్లో నేను మరణం అవబోతూ ఉన్నాను అనే పరిస్థితులు దావీదుకు సంభవించాయి. అందుకే అక్కడ చాలా స్పష్టంగా ఎలాంటి సందర్భాల్లో రాశాడో మాట్లాడుతున్నాడు. అందులో చదవండి, పైన హెడ్డింగ్ ఉంటుంది అధ్యాయంలో. పాడినది సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు రచించినది. అమ్మా, రాజు ఒక మనుష్యుని తరుముతూ ఉన్నప్పుడు ఈ మాట రాశాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఇదిగో నాకు కలిగినటువంటి ఆపదలు తొలగిపోయేంత వరకు కూడా నీ రెక్కల నీడను నన్ను ఉంచండి ప్రభా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కరుణ అనగా దేవుని యొక్క జాలి ఏం చేయగలదంటే మన చుట్టూ కలిగిస్తున్నటువంటి ప్రమాదాలు, ఆ ప్రమాదములో మనము చిక్కుపోకుండా
ఆ ప్రమాదములో మనము నలిగిపోకుండా ఆయన ఏం చేయగలయ్యా అంటే మనల్ని సురక్షితముగా ఉంచగలడు. దేవునికి స్తోత్రం. అందుకోసం దావీదు ఏమడుగుతున్నాడు దేవుడి దగ్గర? మీ కరుణను నా పట్ల చూపించండి, మీ కరుణను నా పట్ల చూపించండి. దేవుని కరుణ ఏం చేయగలదో తెలుసా? ఎన్ని ప్రమాదాలు నిన్ను చుట్టుముట్టినా ఆ ప్రమాదం నుంచి తప్పించి నిన్ను సురక్షితమైన ప్రదేశములో ఉంచేదే దేవుని యొక్క కరుణ. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎంతమందో ఎన్నో సాక్ష్యాలు పంచుకున్నాం. దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా తప్పించాడు, అలా తప్పించాడని. ఎలా అవుతుంది? దేవుని కరుణ నీ మీద ఉంది గనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణ దావీదు ముందు ఉంది కాబట్టి దావీదు పక్క నుంచి సైన్యాధిపతులు వెళ్ళిపోయేవారంట, వారి సైన్యం వెళ్ళిపోయేవారంట. ఇదిగో ఆ గ్రామాల్లో ఉన్నాడని దావీదు గురించి పక్కూరు వారు సౌలుకి వర్తమానం ఇచ్చేవారంట. దావీదుకి తెలుసు ఆ ఊర్లో ఉన్నాడని, సౌలుకి తెలుసు దావీదు పలానా ఊరిలో ఉన్నాడని, సౌలుకి తెలుసు దావీదు పలానా ఊరికి పారిపోయాడని. అయినా సరే ఏం చేయలేకపోయేవాడు, పట్టుకోలేకపోయేవాడు. ఎందుకని? దేవుని కరుణాహస్తము ఆయన మీద ఉంది కనుక, ఆయన రెక్కల నీడను దేవుడు దాచిపెట్టాడు కనుక. దేవునికి స్తోత్రం. శత్రువు నిన్ను ఊరకనే దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను కరుణించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక స్త్రీని మనం చూడగలుగుతాం. కనాను స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏమైంది అంటే ఆ స్త్రీ గురించి చూడండి. 23వ వచనం చదవమా. 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. చాలు. ఈ కనాను స్త్రీ అనేటువంటి ఈమెకు కూతురు ఉందంట. ఆ కూతురికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిన వ్యక్తి ఊరకన ఉంచుతుందా? ఉంచదు. కొన్ని రోజులు పడుకున్నట్లు ఉంటుంది, కొన్ని రోజులు అరుస్తూ ఉంటుంది, కొన్ని రోజులు గోల పెడుతూ ఉంటుంది, కొన్ని రోజులు కొడుతూ ఉంటుంది మనుషుల్ని, కొన్ని రోజులు పైనుంచి గెంతేస్తాను, అక్కడి నుంచి గెంతేస్తాను అంటుంది, వీళ్ళని కొట్టేస్తుంది, ఆవిడ కొట్టేసుకుంటారు. దెయ్యం పట్టిన వాళ్ళు విచిత్రంగా మనిషి ప్రవర్తిస్తాడు. ఈ కనాను స్త్రీకి ఉన్నటువంటి కుమార్తెకు కూడా దెయ్యం పట్టి అలాగే తయారైందంట. అయితే ఈ కనాను స్త్రీ ఎక్కడికి వచ్చింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది. వచ్చి చెప్తా ఉంది, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, మీరు విడిపించండి అని చెప్పిందంట. చెప్తే ఈయన పట్టించుకోలేదు. మధ్యమవుతుందా? చూడండి అన్నమాట. 23వ వచనం చదమ్మా. బహు బాధపడుచున్నదని కేకలు వేస్తున్నారు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చూడండి. మరి యేసుక్రీస్తు గొప్ప వైద్యుడని, గొప్ప అద్భుతాలు చేశాడని, గొప్ప సూచక్రియలు స్వస్థత కార్యాలు చేశాడని మనం విన్నాం. మరి ఈయన చెప్పినప్పుడు ఈమె కుమార్తెకు దయ్యం పట్టింది అని చెప్పినప్పుడు ఈయన మాట్లాడుతున్నాడా? ఏమీ మాట్లాడట్లా, ఏమి బదులివ్వట్లేదు ఆయన. చూడండి ఎంత విచిత్రమైనటువంటి వార్త ఇది. మరి అలాంటి మాట్లాడాలని ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈమె కష్టం వచ్చిందని చెప్పుకుంటూ ఉంది. ఏమని? ఇగో నా కూతురికి దయ్యం పట్టింది, నా కూతురికి దయ్యం పట్టినటువంటి వాటి నుంచి విడిపించండి అయ్యా అని చెప్తే ఈయన మాట మాట్లాడలేదంట. అలాగే నువ్వే కానీ తీసుకెళ్ళేవాడుకో, ఏసీ ఏమి మాట్లాడలేదానికి ఏం చేస్తావు? ఈయన గొప్ప వైద్యుడును, దెయ్యాలు పట్టిన నువ్వునోడు అనుకుని నీ కూతురు తీసుకుని వెళ్ళిపోతావు. అవునా కదా? వెళ్ళిపోయే ముందు ఆ పని కదా చేస్తావు. లేకపోతే మళ్ళీ అమ్మ దేవుడు అంత గొప్పడమ్మా అని వెళ్తావా? వెళ్ళం కదా. తిట్టరాని తిట్లన్నీ తిట్టేసి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు అంటే ఏమీ మాట్లాడలేదంట.
మాట్లాడకపోయేసరికి ఆ తల్లి ఏం చేస్తుందంట, దెయ్యం పట్టినటువంటి తల్లి, వాళ్ళ తల్లి కనాని స్త్రీ ఇంకా అరుస్తూ ఉందంట. ఏమని? అయ్యా నా కూతుర్ని బాగు చేస్తేనే కానీ నిన్ను వదలను, అయ్యా నా కూతుర్ని బాగు చెయ్యు, దాని బాధ నేను పడలేకపోతున్నాను, ఊర్లో వాళ్ళు కొడుతుంది, నేను చేయాలి, నువ్వు బాగు చేయి అంటే ఏసీ మాట్లాడలేదు. కానీ ఆవిడ అరుపుల కంట యేసుక్రీస్తు పక్కన ఉన్నటువంటి శిష్యులు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనని. ఈ శిష్యులు అప్పటికే యేసయ్య ఈమె అడిగిందా లేదా? అడిగింది. మాట్లాడా? ఏం మాట్లాడలే. అయితే ఈ అరుపులు విని శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఏంటి గోల, ఈ అరుపులు? దేవుడికి ప్రార్థన చేస్తే మనుషులకి ఎలా ఉంటుంది అమ్మ? మనుషులకి ఎలా ఉంటుంది? ఈ భూమిని కలుగు చేసినటువంటి దేవునికి ప్రార్థన చేస్తే, ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములు కలుగు చేసినటువంటి దేవాది దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మనుషులకి ఎలా ఉంటుంది అంటే, ఏమిటి గోల రోజును? ఈ శిష్యులు కూడానా అనుకున్నారు, ఏంటి గోల ఈమెతోటి, ప్రభా పంపించే అన్నారు. అనగానే చూడండి సమాధానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎన్నో వచ్చినమ్మా 24, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. చాలు చూడండి ఆమె యొక్క ప్రార్థన ఎంత గొప్పదో. ఆమె అడిగింది, ఈయన నోటి మాట మాట్లాడలేదు కదా, ఇంకా గట్టిగా అరిసి ప్రార్థన చేస్తుంది. అయ్యా మీరే మాకు దిక్కయ్యా, మీరే మాకు దిక్కు. విన్నాడా? వినట్లా. శిష్యులు అంటున్నారు, ఈమెను పంపించండి ప్రభువా, ఇప్పుడు గోల ఏంటిలాగా అని శిష్యులు అంటూ ఉన్నారు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, అమ్మా నేను ఎవరి గురించి వచ్చానో తెలుసా? ఈ భూమి మీదకి నా ప్రజలైనటువంటి వారు, నేను పేరు పెట్టి పిలిచినటువంటి అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు సంతానం కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, మీకోసం రాలేదు అని చెప్పారు. చెప్పగానే ఈమె అయినను ఏం చేస్తుంది? అయినను. అమ్మ అర్థమవుతుందా? అయినను అందులో చాలా భావం ఉంది. ఎన్నిసార్లు చీ, ఎన్నిసార్లు పో అన్నా సరే ఆమె ఎక్కడ కూడా విసుగు చెందలేదు, కలత చెందలేదు, అధైర్యపడిపోలేదు. ఆమె టార్గెట్ ఒకటే, నా కూతురు బాగుపడిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కూతురు బాగుపడిపోవాలి. అది ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలోనే ఉంది. కనుక ఆయనని నేను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టను. ఏమంటున్నాడంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. మరలా అడిగిందంట. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పిల్లల కోసం రొట్టె ముక్కలు తెచ్చాను, అది కుక్క పిల్లలకి వేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇచ్చే ఆరోగ్యము నా ప్రజలైనటువంటి వారి కొరకు, నీ కోసం కాదు అనగానే మనం ఏమంటాం? నన్ను కుక్కతో పోల్చాడు అనగానే ఏం చేస్తావు? నేను ఇచ్చి కుక్క అన్నాను. నేను ఇంకా ఎవరి సహాయానికి వెళ్ళావా? ఎప్పుడైనా డబ్బులు ఆడడానికి వెళ్ళలేదా? కుక్క బతికే నీది అన్నారు అనుకోండి. సహాయానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తావు? వాళ్ళు పువ్వుల్లో డబ్బులు ఎట్టి నీకు ఇచ్చినా ఆ మాటకి పౌరుషం వచ్చి ఈ డబ్బు తగలయ్యా అనుకొని పారిపోతాం. అవునా కదా? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? కుక్కతో సమానంగా
అది నా పిల్లలకి నేను రొట్టెలు వేస్తాను, కుక్కలకి కాదు అన్నారు. మరి అంత మాట నిన్ను కానీ నన్ను కానీ ఏదైనా మనుష్యులు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఒకవేళ అక్కడ నీకు పౌరుషం రాకుండా ఇంటికి వెళ్ళిపోయినా సరే, ఇంటికి వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్ళి, చూడండి అది నన్ను కుక్క అన్నది అని చెప్తాం. దానికి ఒకటి కలుపుతామా, ఇంకొకటి కలుపుతాం, పంది అన్నది అని అంటామా? ఆమెను అంత మాట అన్నా ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమెకి ఒకటే, నేను అనుకున్నది జరగాలి, అది చేసేది యేసయ్య. ఆయన ఎన్ని మాటలు అన్నా సరే నేను అక్కడే ఉంటా. ఆయన ఎన్ని మాటలు నన్ను తిట్టినా సరే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నా కూతురు జీవితం చక్కగా బాగుపడి, ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయి, ఆమెకు చక్కగా పెళ్లి చేసి మంచి కుటుంబముగా ఆమె ఉండాలంటే దానికి మార్గము ఈయనే. నన్ను ఎవరైతే ఛీ పో అని అన్నారో ఆయన ద్వారా సాధ్యం. కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టను అనుకుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అయ్యా అంటే అప్పుడు చూడండి 27, ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి చాలు చాలు. ఆమె ఎంత తగ్గించుకుందో చూడండి. ఎందుకు తగ్గించుకుంటుందో తెలుసా? యేసయ్య కరుణ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని కరుణ అంటే ఏమిటో తెలుసా? ఆమెకు అది పొందుకోవడానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆయన వాటిని అనుగ్రహించడమే దేవుని కరుణ. దేవునికి స్తోత్రం. చెప్పేశాడు కదా చాలా జాగ్రత్తగా, ఏమని? ఇదిగో ఇది నా పిల్లల కోసం, మీకు కాదు. అంటే వారికి ఆ అర్హత లేకపోయినా ఆ అర్హతని పొందుకోవడమే దేవుని యొక్క కరుణ. ఈమె ఏం కనిపెడుతుందయ్యా అంటే ఆయన జాలి కొరకు కనిపెడుతుంది. ఆయన జాలి కొరకు కనిపెట్టినప్పుడు మనల్ని బాధ పెట్టేవి, మనల్ని కోపాన్ని రప్పించే మాటలు మన జీవితంలోనికి వస్తాయా? నీ జీవితం ఇప్పుడు బాగోలేదు, నువ్వు ప్రభువా 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 అని అంటావు. కానీ నీ జీవితాన్ని బాగోలేని దాన్ని చూసి నీ దగ్గర ఉన్నటువంటి వారు, ఇంకా ఎందుకే దేవుణ్ణి నమ్ముతావు, ఇంకా ఎందుకే బైబిల్ పట్టుకుని వెళ్తావు, ఏం జరిగాయి నీ జీవితంలో అంటారు. ఇక్కడ ఈమెం చూస్తున్నా తెలుసా? ఆయన కరుణ కొరకు చూస్తున్నప్పుడు ఈమెకి ఎన్ని నిందలు. కుక్క అన్నారు, చీపో అన్నారు, ఏం అరుస్తుందిలా అన్నారు. ఆయన ఏం చేసింది? ఓపికతో కనిపెట్టింది, ఓపికతో అడుగుతుంది. ఆయన జాలి వస్తుంది, ఖచ్చితంగా నన్ను కరుణిస్తాడు అనుకుంది. ఈమె చెప్తుంది, అవును ప్రభా, నేను కుక్కనే. మీ పిల్లలకి ఆ భోజనం బల్ల మీద తింటారు, వారు తినేటప్పుడు ఏదైనా చిన్నది పడిపోతే ఆ కింద ఉన్న కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా, అలాగ నాకు అది ప్రసాదించండి ప్రభా అన్నది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని కరుణను ఎంత చక్కగా రాబెట్టుకుంటుందో అర్థమవుతుందా? చాలామంది దేవుడు మన పట్ల చూపించే వాత్సల్యాన్ని కొంతవరకు చూసుకుంటారు. అది మన వరకు పొందకముందే మనం ఏం చేస్తామంటే ఆ కరుణను పొందకుండానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈమె అలా కాదు. ఏమైంది చూడండి, చదవమ్మా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. 2 చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? దేవునికి స్తోత్రం. ఏమైందంట? అంతసేపు దేని కొరకు కనిపెట్టింది? దేవుడు నా మీద ఎప్పుడైనా జాలి పడతాడేమో, ఈ క్షణమైన జాలి పడతాడేమో, ఇంకొంచెం సేపు ఉంటే జాలి పడతాడేమో అని చూసినప్పుడు చాలా చాలా అవమానకరమైనటువంటి మాటలు ఆమె పడ్డది. కానీ పడిన తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంది?
ఎంత అవమానం పడిందో, ఎంత నిందల పాలయ్యిందో, ఎంత మందితో చీ అనిపించుకుందో, దానికి రెట్టింపు సంతోషము ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాన్న దేవుడు ఇదే విషయముతో మీతో మాట్లాడుతున్నాడు. దేవుని జాలి కొరకు కనిపెడుతున్నటువంటి నీవు, దేవుని కృప కొరకు కనిపెడుతున్నటువంటి నీవు, అయ్యా నా జీవితంలో ఇది చేస్తున్నావయ్యా, కనిపెడుతున్నాను అయ్యా, నా జీవితంలో ఇది లేదు, నువ్వు ఇస్తున్నావయ్యా అని నువ్వు కనిపెడుతున్నావు. వాటి మధ్యలో నీకు కొన్ని అవరోధాలు ఏర్పడినప్పుడు ఆ కృప నుంచి నువ్వు తొలగిపోతున్నావేమో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ కృప నుంచి నువ్వు తొలగిపోయింటే ఈమె అగో ఎందుక మరతలే అన్నప్పుడే ఈ అదవలేటి ఇలాంటి వాళ్ళు అనుకుని వెళ్ళిపోయింది అనుకో, అని కూతురు బాగుపడుతుందా? బాగుపడదు. నువ్వు దేవుని కృప కొరకు కనిపెడుతున్నంత కాలము కూడా, ఉన్నంతసేపు కూడా నీ కన్నులు ఎలా ఉండాలి? ఆయన వైపే చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన కృప వైపే చూస్తూ ఉండాలి. అప్పుడు నీవు కోరుకున్నది, నువ్వు అడిగినది ఖచ్చితంగా పొందుకోగలం. దేవునికి స్తోత్రం. కొంచెం నేను ముందుకు వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది, త్వరగా ముగించేస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, అక్కడ 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉందంట. ఆమెకి జబ్బు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 12 సంవత్సరాల నుంచి ఆమె ఒకే జబ్బుతో బాధపడుతుందంట. ఆమె శరీరం నుంచి రక్తము దారలుగా పోతూ ఉన్నాయంట. అలా పోతున్నాయి కదా అని ఆమె ఊరకనే ఉంటుందా? ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకుని వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ జబ్బు నయం చేసుకోవాలని చాలా మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ జబ్బు తగ్గలేదు. ఇదిగో చూడండి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసెను. అంటే ఆమె దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బంతా కూడా ఈ జబ్బు కోసం, జబ్బు తగ్గించుకోవడం కోసం ఖర్చు పెట్టిందంట. అదే మాటను మరొక భక్తుడు ఏమని రాశాడంటే, లూకాసు వార్త 8వ అధ్యాయము 42-43 వచనంలో, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఉండెను. ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసెను. అంటే ఆమె ఎంతైతే కష్టపడిందో ఆ కష్టపడింది అంతా కూడా ఏం చేశారు? డాక్టర్లకే పెట్టిందంట. అర్థమవుతుందా? తనకున్నటువంటి డబ్బంతా కూడా వైద్యులకే పెట్టింది. ఇప్పుడు చదవండి అమ్మా. 5వ అధ్యాయం 25వ వచనం నుండి 26 చదవమ్మా. తనకు కలిగినదంతా వ్యయం చేసి ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును చూచి, నేను ఆయన వస్త్రములను ముట్టినా బాగుపడదుననుకుని జనసమూహముల్లో ఆయన వెనుకకు వచ్చి, చాలు చూడండి, మనం చాలాసార్లు దేవుని కృప కొరకు మొదట కనిపెట్టాం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటిగా దానిని తగ్గించుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి మన చుట్టుపక్కల ఏ సదుపాయాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకుంటాం. మన చుట్టుపక్కల ఏ మనుషులు ఉన్నారు ఆ మనుషుల సహాయాన్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఈ 12 సంవత్సరాల నుంచి జబ్బు కలిగినటువంటి ఈమె మొదట దేవుని సహాయాన్ని, దేవుని కృపను వెతకలేదు. ఏం వెతికింది? నేను కష్టపడుతున్నాను, నాకు రోజుకు 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు నా జబ్బు కోసం నేను పెట్టేసుకుంటాను అన్నోళ్ళు లేరా? ఇప్పుడు ఉన్నారా? లేరా? ఉన్నారు. అలాంటి వాళ్ళే ఉన్నారు. నేను కష్టపడుతున్నాను, రోజుకు నాకు 1000 రూపాయలు వస్తుంది, నాకు జబ్బు ఉంది, నా జబ్బుకి ఏం తీసుకుంటాను 1000 రూపాయలు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులైన రక్తస్రావం కలిగినటువంటి ఈమె కూడా అలాగే చేసింది. దేవుడు నన్ను కరుణిస్తే నేను బాగుపడతాను అని అనుకోలేదు. ఏమనుకుంది? డాక్టర్లు ఉన్నారు కదా అని గ్రామాల్లో వెళ్ళింది, పట్టణాలకు వెళ్ళింది, ఇంకొక దేశానికి వెళ్ళింది. ఎన్ని దగ్గరికి వెళ్ళి సంకటపడినా సరే
ఆమెకు ఆ జబ్బు తగ్గలేదు. అయితే అప్పుడు నిర్ణయించుకుంది, అయ్యో ఇటు సైడ్ యేసుప్రభు వారు వస్తున్నారంట అని. అంటే అప్పటికి ఆమె గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఆమెకు తెలుసు. ఒకవేళ ఆ ఊరికి ఇప్పుడే వచ్చారు, మరి దానికి ముందు వేరొక ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఉన్నారని, అక్కడ అద్భుతకరమైన కార్యాలు, చచ్చిపోయిన వారిని సైతము తిరిగి బ్రతికిస్తున్నారని కూడా ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికీ తెలిసిపోయింది. ఏమికి తెలుసుంటుంది. మరి అదే డబ్బులు పట్టుకొని ఆ వైద్యుని దగ్గరికి కాకుండా యేసుక్రీస్తు యొక్క కృప కొరకు, అనగా ఆ కొండల గుంట, సందుల గుంట వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈమె యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే, నాకు జీవనోపాధి, నెలకి రోజుకి ఎంత వస్తుంది, నెలకింత నాకు వస్తుంది, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ పూటకి, అనగా మనం చూస్తాం కదా, బాగా ఒళ్ళు నొప్పులు వచ్చాయనుకో డైక్లోఫినాక్ ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని ఒళ్ళు నొప్పులు తగ్గించుకున్నాను. డబ్బులు ఉన్నాయి, కష్టపడ్డాను, తెచ్చుకున్నాను, తగ్గించుకున్నాను, అంతే. ఈమె అదే చేస్తుంది. తన జీవనోపాధి రోజంతా పనిచేస్తుందంట. ఆ డబ్బులు, నొప్పులు తగ్గించుకోవడానికి, ఆ పూటకి ఆ రక్తం కట్టడానికి ఆ మాత్రలు వాడుతుందంట. అప్పుడు తగ్గుతుందంట, తర్వాత మరలా అలాగే వస్తుంది. ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేనిని బట్టి అయితే సమస్యను అనుభవిస్తున్నామో, దేన్ని బట్టి అయితే బాధపడుతూ ఉన్నామో, ఆ ఇబ్బందిని తొలగించుకోవడం కోసము మన దగ్గర ఉన్నటువంటి వాటిని వినియోగించుకొని తగ్గించుకోవాలని చూడొద్దు. ఎక్కడికి వెళ్ళాలి మనము? ఆయన కృప కొరకు మనము మొదట వెళ్ళాలి. దాసుడు కనులు యజమానుడు తట్టులు, దాసి కనులు తన యజమానురాలు తట్టు చూచినట్లుగా మన కనులు మన దేవుడైన యెహోవా తట్టు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడే ఎందుకు చూడాలయ్యా అంటే నువ్వు ఏ వెల కూడా ఆయనకి చెల్లించవసరం లేదు, ఏ పైసా కూడా నువ్వు ఆయనకి చెల్లించవసరం లేదు. నీవు ఉచితముగా ఆయన నీకు స్వస్థతను అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతో డబ్బులు పెట్టి నీ రోగాన్ని బాగు చేసుకోలేకపోయినప్పటికీ అప్పటికి తగ్గింది మరలా వస్తుంది. కానీ ఆయన కృప కొరకు నువ్వు కానీ, ఆయన కృప కొరకు ఆయన చేతుల వైపు కానీ నువ్వు చూడగలిగినట్లయితే ఆయన కరుణించి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె వెళ్ళిందంట, అక్కడ ఆయన ఆ బట్ట ముట్టుకుందంట, యేసయ్య బట్ట. దెబ్బకి ఏమైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని కరుణిస్తే ఎంత గొప్పగా మనము మార్పు చెందుతామో. ఎన్ని సంవత్సరాల బాధ అయినా ఆయన కరుణలో పటాపంచలైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మరొక మాటను చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి. ఆయన యెరికో అనేటువంటి పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు త్రోవ పక్కనే కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వచ్చిన దారిని వచ్చిన వాళ్ళని చూసి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వని వారు ఉన్నారు, కొంతమంది గసురుకునేవారు కూడా ఉన్నారు, కొంతమంది తిట్టేవారు కూడా ఉన్నారు. అరే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నీకేమో సలిపేయటం ఎదవా అంటారు లేదా? కష్టపడి పని చేసుకుని భార్య బిడ్డలు పెంచి పోషించుకోకుండా అనేవారు కూడా ఉన్నారు. అయితే ఈ గుడ్డోడి పరిస్థితి ఏంటంటే, వచ్చిపోయిన అందరిని అడుగుతూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద గోళన వినబడుతూ ఉంది, జనాల శబ్దము వినబడుతూ ఒకరు పిలిచి అంటాడు, అయ్యా ఏంటి ఇక్కడ శబ్దం వినబడుతుంది అనగానే వాళ్ళు చెప్తారు, ఇదిగో ఈ దారిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఎలా వినబడుతుందంటే, నాకు కళ్ళు ఇచ్చిన డాక్టరు వెళ్ళిపోతున్నాడు అన్నట్టు వినబడుతుంది. అర్థమవుతుందా?
ఈ గుడ్డోడికి ఎలా కనబడుతుంది? నా కళ్ళు ఇచ్చే డాక్టర్ నా ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు ఎవరైనా? గుడ్డోడైనా సరే, గుడ్డోడు పరిగెడితే ఎలా ఉంటుంది? మధ్యమంది గుడ్డోడు పరిగెట్టడం చూసారా? పరిగెట్టడు సాధారణంగా. ఎందుకంటే ముందు ఉన్నది కనబడదు. ఎదుట ఒకవేళ ఒక బస్సు కోసం ప్రయాణం అయ్యి వెళ్ళాడు అనుకో, ఎందుకు నీ బస్సు వచ్చేస్తుందని ఎవరో చెప్పారు అనుకో, పరిగెడతాడు కానీ పడతాడు. అవునా కదా? కనపడదు కానీ అది ఎక్కాలి. మరి ఈ గుడ్డోడు కళ్ళును బాగు చేసేటువంటి యేసయ్య ఆ డాక్టర్ ముందు వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఆ మాటలు చెప్పాడంటే గుడ్డోడు వల్లుకుంటాడా? అస్సలు వల్లకూడదు. చూడండి, చదవమ్మా. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని భిక్షమాడుకొంచుండును. జనసమూహం దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, ఇతడు నీ కళ్ళు బాగు చేసే యేసయ్య ఈ మార్గాన్ని వెళ్తున్నాడని చెప్పాను. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని. అసలు అప్పటి వరకు కేకలేసేవాడు. గుడ్డోలు ఎలా కడుక్కుంటారు? బాబు ₹1 ఇటు, కళ్ళు బాబు అని అడుక్కుంటాడు. ఇక్కడ ఆ మాట వినగానే, ఏ మాట? నన్ను బాగు చేసే యేసయ్య వెళ్ళిపోతున్నాడు, నా కళ్ళు బాగు చేసే యేసయ్య వెళ్ళిపోతున్నాడు అనే మాట వినగానే ఈ నోరేమైంది? కొంచెం పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఆయన కానీ ఈ గుడ్డివాడిని దాటి వెళ్ళిపోతే ఆయన కళ్ళు బాగుపడవు. అందుకోసం ఏం చేస్తున్నాడు? ఆ మాట విని వెంటనే అరుస్తూ ఉన్నాడంట, కేకలు వేస్తూ ఉన్నాడంట. అప్పటికే యేసయ్య వచ్చాడంటే, అంత గొప్ప డాక్టర్ వచ్చాడంటే జనాలు ఎలా ఉంటారు? వాళ్ళ అరుపుల కంటే బిగ్గరగా అరుస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గుడ్డివాడు దేని కొరకు చూస్తున్నాడు తెలుసా? యేసయ్య కరుణ కొరకు చూస్తూ ఉన్నాడు. యేసయ్య జాలి కొరకు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నజరేయుడైన యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని వారితో చెప్పారు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా. ఏం కావాలంట ఆయనకి? మీరు నన్ను కరుణించండి. దేవునికి స్తోత్రం. మీరు నన్ను కరుణించండి అంటే నేను కళ్ళు పొందుకోవడానికి నాకు అర్హత లేదు. నేను చేసిన తప్పును బట్టి నేను గుడ్డోడిని అయిపోయా. నా పాపాలను బట్టి నేను గుడ్డోడిని అయిపోయాను. నా అవిధేయతలు బట్టి గుడ్డోడిని అయిపోయాను. నేను నన్ను ఎవరో బాగు చేయలేరు. కానీ నీవు నన్ను కరుణించండి ప్రభువా. నీవు నన్ను కరుణించండి. నీవు కరుణిస్తే ఏమవుతుందో తెలుసా? నా గుడ్డితనం పోయి నా భార్యను నేను చూడగలుగుతాను. నువ్వు కానీ నన్ను కరుణిస్తే ఏమవుతుందో తెలుసా? నా కళ్ళు బాగుపడి నా బిడ్డలతో నేను ఉండగలను. నేను నా గ్రామంలో ఉండగలను. నేను ఎవరి దగ్గర భిక్ష పడుకోవాల్సిన పని లేదు. నేను కష్టపడి నా కష్టార్జితంతో నా భార్యను నా పిల్లలను నేను పోషించుకోగలను అని గుడ్డివాడు చెప్తూ ఉన్నాడు. ఆ గొప్ప కరుణ కొరకు ఈ గుడ్డోడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నన్ను కరుణించండి, నన్ను కరుణించండి. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఈ రోడ్డు పక్కన అడుక్కొని గుడ్డోడులా ఉండే చచ్చిపోవాలి. నేను అలా ఉండడానికి ఇష్టపడటం లేదు. మీరు కరుణిస్తే నా గుడ్డితనం పోయి నేను చూడగలను ప్రభా, మిమ్మల్ని చూడగలను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కరుణ ఎంత గొప్పదో తెలుసా? దేవుని కరుణ ఎంత గొప్పదో తెలుసా? నీవు ఎంత నీవు బాధపడుతున్నటువంటి ఆ బాధను బట్టి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో ఆయన దగ్గరుండి చూస్తాడు. నువ్వు అనుకుంటావేమో, ఇదిగో నేను ఎప్పటి నుంచి గుడ్డోళ్ళగా ఉన్నాను, నా బాధని ఈయనకి ఎవరికి తెలియదు అనుకుంటావేమో. ఆయన కరుణలో ఏముంటుందో తెలుసా? నీ బాధ ఎప్పుడు ప్రారంభమైంది, నువ్వు ఎలా అనుభవించావు, ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితి ఏమిటో అంతా కూడా దేవుని కరుణలో నుంచి కనబడుతూనే ఉంటది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అప్పుడు ఆయన కరుణించినప్పుడు ఏమైపోద్ది? నీ ప్రారంభ దశలో ఎక్కడైతే నువ్వు నష్టపోయావో, ఎన్ని బాధలైతే అనుభవించావో అవన్నీ కూడా మరి ఎన్నడూ కూడా నీకు కనబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు, అయ్యా నన్ను కరుణించండి. ఏమంటున్నాడా? కేకలు వేయగా ఊరకుండమని ముందర నిలిచిండు వారు వారిని గద్దించిరి. కానీ వారు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసిన అంతటి యేసు నిలిచి వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పాను. దేవునికి స్తోత్ర. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా. గుడ్డివాడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్ర. చూడండి, ఆయన కరుణిస్తే గుడ్డోడు, కుంటోడు, మోగోడు, జబ్బు కలిగిన వారు, తాగుబోతులు, వ్యభిచారులు, అన్యాయము చేసేవారు, హత్యలు చేసేవారు ఎవరైనా సరే బాగుపడతారు. ఎప్పుడో తెలుసా? ఆయన కరుణ వైపు మనము చూసినప్పుడు, దాసుడు తన యజమానుడి తట్టు చూసినప్పుడు, దాసి తన యజమానుల తట్టు చూసినప్పుడు మనం బాగుపడతాం. మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు నిన్ను నశించుకునే వారే, నిన్ను నిందించిన వారే, ఛీ వీరి బతికేంటిలా ఉంది అనేవారే నీ బ్రతుకును చూసి, నీ బ్రతుకును దేవుడు గొప్ప చేయడాన్ని చూసి, మా దేవుడు ఎంత చక్కగా మార్చాడో ఈ మనిషి జీవితాన్ని అని చెప్పుకునే దినాలు రాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనము. ఇర్మియా 30:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించలేదు. జన్మించక ముందు ఇశ్రాయేలీ ప్రజలైనటువంటి వారిని గురించి ఒక తీర్పు ఉంది. వారు చేసిన తప్పును బట్టి, వారి అవిధేయతను బట్టి వారిని చెరలో శ్రమల పాలు చేయాలి 70 సంవత్సరాలు. అయితే వారిని అలాగే దేవుడు వారు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కాబట్టి చెరలో వేసేసాడు దేవుడు. అయితే వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ 70 సంవత్సరాలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఇశ్రాయేలు దేశంలో నుంచి ఆ నెబుకద్నెజరు రాజు అనేటువంటి ఆయన పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడంటే, నరమేధం. మనుషుల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా నరికి చంపేశాడు. చచ్చారు. దేవుడు కూడా చెప్పాడు అదే తీర్పు, ఏమని? ఇలా చేస్తారు. రెండవది, ఆకలి చావులతో చేస్తారని చెప్పాడు. ఏమైంది? పంటల్లో భూమి లేదు, భూమిలో పంట లేదు, వర్షం పడటం లేదు. అలాగ మరికొంతమంది చనిపోయారు, మరికొంతమంది తెగులుతో చచ్చిపోయారు. అన్ని వేల శవాలు దేశంలో ఉన్నాయి. మిగిలిన వారిని కొంతమంది రాజవంశస్థులైనటువంటి వారిని పట్టుకొని వెళ్ళిపోయారు. మరి చచ్చిన శవాలు అక్కడికక్కడే కుళ్ళిపోయి ఉంటే ఏమొస్తాయి? తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళతోటి మరికొంతమంది చచ్చిపోయారు. అలాంటి భూభాగమైనటువంటి ఆ భూభాగం ఇంకా దేవుడు ఎవరినయ్యా ఉంచాడంటే, నిరుపేదలైనటువంటి వారిని అక్కడ ఉంచారంట. వాళ్ళు కూడా ఎలాగా? కరువుతోటి, ఆ చచ్చిపోయిన శవాలు బట్టి వచ్చే తెగుళ్ళతోటి వాళ్ళు కూడా జబ్బులు పట్టి చనిపోయారు. అలాంటి భూభాగాన్ని గురించి, అలాంటి ప్రజలు అయినటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్థలాలు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. చచ్చిపోయిన శవాలు దేశంలో ఉండేవి.
దాన్ని ఎత్తి పూడ్చేవాడు కూడా లేడు. వచ్చి దాన్ని ఆ శవాల వల్ల వచ్చే ఆ తెగుళ్ళకి మందు కనిపెట్టేవాడు కూడా లేడు. అలాంటి వాటిని నేనేం చేస్తానంటున్నాను, కరుణిస్తాను. దేవునికి స్తోత్రం. అది ఎవరైనా ఊహించగలరా? పాడు దెబ్బగా అయిపోయినటువంటి దేశం, ఒక 70 సంవత్సరాల వరకు కూడా ఇశ్రాయేలీల్లో ఒక్కడు కూడా లేనటువంటి ఆ దేశాన్ని కరుణిస్తే ఏమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా నోటి మీద వేలేసుకుంటుంది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం చల్లా చెదరైపోయారు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో నుండి. ఒక్కరు కూడా లేరు, భయంకరంగా చంపారు. కానీ 1948 సంవత్సరంలో వారు ఒక గుంపుగా వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో మేము ఉంటాము, మేము తలదాచుకుంటాం అని ఐక్యరాజ్య సమితికి ఒక చిన్న లెటర్ రాస్తే మీరు ఉండండి అని అక్కడ పెట్టారంట. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు మరలా వచ్చారు. వాళ్ళ భాష హీబ్రూ భాష. ఎప్పటికీ కూడా ప్రారంభం ఎప్పుడైతే ఏ భాష అయితే నిలిచిందో అదే భాష 2000 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళు కలుసుకొని ఆ దేశంలో మరలా ఒక గుంపుగా చేరితే ఆ భాష ఇప్పటికీ కూడా అలాగే నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ జాతి వారు ఎప్పటికీ కూడా నిలిచి ఉన్నారు. ఈ ప్రజలకు కూడా అదే. 70 సంవత్సరాలు అయిపోయిందండి మా జీవితాలు నాశనం అయిపోయి. 70 సంవత్సరాలు అయిపోయిందండి ఆ దేశాన్ని చూసి. 70 సంవత్సరాలు అయిపోయిందండి మా కుటుంబంలో ఉన్నవారు ఎవరున్నారో ఎవరు లేరో. అది ఎలా బాగుపడుతుందండి? ఈ రోజున దేవుడు నీతో అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేసేది అది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, నీ జీవితం నాశనం అయిపోయి నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావు కదా, అది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను కరుణిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కరుణలో ఏముంటుందో తెలుసా? ఇన్ని సంవత్సరాలు బాధపడినటువంటి ఆ బాధనంతటినీ కూడా నీ జీవితంలోంచి తొలగించి ఆ 70 సంవత్సరాలలో కోల్పోయినటువంటి ఆ కష్టము, ఆ బాధ, ఆ వేదన, ఆ శ్రమ, ఆ నిట్టూర్పు, దానికి తగినటువంటి సంతోషం అంతటినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి. దేవునికి స్తోత్రం. ఆ స్థలాన్ని నేను కరుణిస్తాను, వాని గుడారములను నేను చెరలో నుండి తప్పిస్తాను. ఇదిగో 70 సంవత్సరాలు ఉన్నారు కదా, మరలా వారు తిరిగి మరలా ఈ పట్టణానికి వస్తారు. ఏ పట్టణం? ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో, ఇదిగో ఇక్కడ శవాల దెబ్బలు ఉండేవి, ఇక్కడ తెగుళ్ళు ఉండేవి, ఇక్కడ నరమేధం జరిగింది అని చెప్పావో, అదే పట్టణాన్ని తీసుకొని వస్తాను. కానీ అక్కడ అది ఉండదు. అక్కడ ఏముంటుంది? నీకు క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే, నేను కరుణ చూపిస్తే అది నీ జీవితంలో వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చివరి మాట నేను ముగించేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం అండి. యేసుక్రీస్తు వారు గ్రామంలోకి వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠ రోగులు ఆయనకి ఎదురుగా వచ్చారు. అయితే ఆ ఎదురుగా వచ్చినటువంటి వారందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేము మమ్మల్ని కరుణించండి అని అంటూ ఉన్నారు. చాలు. ఇక్కడ కుష్ఠరోగం అనేది ఇశ్రాయేల్ దేశంలో బహు భయంకరమైన జబ్బుల్లో ఏదైనా పెద్దది ఉందంటే కుష్ఠ జబ్బే. అది ఎందుకు వచ్చేదంటే, ఒక భయంకరమైన తప్పులు దేవుడు దృష్టిలో చేసినప్పుడు ఆ కుష్ఠ జబ్బుని దేవుడు వారికి కలుగు చేసేవాడు. అర్థమవుతుందా? ఆ కుష్ఠ జబ్బు ఎందుకు కలుగ చేసేవాడు అంటే, దేవునికి అవిధేయకరమైన బ్రతుకులు బ్రతికి యేసుని బాధ పెట్టారు కదా, వారికి ఆ జబ్బులు కలుగజేసేవారు. వారి పరిస్థితి ఏమిటంటే, జబ్బు వచ్చినాడు ఏదో ట్రీట్మెంట్ చేసుకొని ఇంట్లో ఉంటాడు, భార్యతో బిడ్డలతో ఉంటాడంటే అలా కాదు. వారు ఏం చేసేవారు?
ఊరు వెలుపలకు తోలివేసేవారు. ఊరు పొలిమేరలో ఉంటారు వాళ్ళు. 3 పూటలా కూడా వాళ్ళ పిల్లలు వారి భార్య వండినటువంటి వంటను అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చి రావాలి. వాళ్ళు ఊర్లోకి వచ్చి తినడానికి కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు వీళ్ళవి. ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగుల పరిస్థితులు కూడా అలాంటి పరిస్థితులు. భార్యని చూడడానికి అవ్వదు, పిల్లలు చూడడానికి కాదు, ఊరి వారిని చూడడానికి అవ్వదు. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారే ఆహారం తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమైంది అంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. వారి నోటి నుంచి వచ్చే మాట ఏమిటి? మమ్మలను కరుణించండి. ఆయన కరుణలో ఏముంటది? ఆయన ఈ 10 మంది కుష్ఠరోగులు కానీ కరుణించాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ కుష్టి జబ్బు వారిని వదిలి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన కరుణించాడనుకో ఏమవుతుందో తెలుసా? అప్పటి వరకు వారి భార్యకు దూరంగా ఉన్నటువంటి వారు, అప్పటి వరకు వారి బిడ్డలకు దూరంగా ఉన్నటువంటి వారు, అప్పటి వరకు వారి ఊరికి, వారి గ్రామానికి, వారి సొంత ప్రజలకు దూరంగా ఉన్నటువంటి వారు ఒకే కుటుంబముగా వారు సంతోషముగా బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కరుణించండి అనగానే యేసయ్య కూడా చాలా మంచివాడు. చెప్తున్నారు కదా, దేవుడు చాలా మంచివాడు. యజమానుడు, మనం పనివాళ్ళము. ఆయన తండ్రి, మనము పిల్లలము. మనం పని చేసినప్పుడు ఇది నాకు ఇవ్వాలి, మీరు ఇస్తారు అని ఎంత ధైర్యంగా నిలబడి ఉంటామో అలాగే దేవుడు కూడా మనకి అయ్యో వీళ్ళు పని చేశారు కదా, ఈ రోజుకి ఇచ్చేయాలి అని ఆయన సిద్ధముగా ఉంటాడు. అయ్యో వీళ్ళు ప్రార్థన చేశారు కదా, వీళ్ళకి ఇది ఇవ్వాలి అని ఆయన సిద్ధముగా ఉంటాడు. మరి వీరు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించరా, మేము మా భార్య బిడ్డలు విడిచి మేము ఇలాంటి బ్రతకాలా, ఈ ఊరి చివరిలో ఇలా గడుక్కునే బ్రతకాలా, మాకు సంతోషం అనేది మాకు ఇవ్వరా ప్రభా, మాకు ఆనందం అనేది ఏముండదా ప్రభా, మా గ్రామస్తులతో మేము బ్రతకూడదా ప్రభా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కరుణ ఆ ప్రజల మీద, అనగా కుష్టి జబ్బుతో బాధపడుతున్నటువంటి వారి మీద చూపించాడు. చదవమ్మా. యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా, దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. 10 మంది కూడా ఒకేసారి వారి కుష్ఠరోగము తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు లోపలికి వెళ్ళారు, ఊర్లోకి వెళ్ళారు. అడుగుతూ ఉంది భార్య, పిల్లలు అడుగుతూ ఉన్నారు, నాన్న ఏంటి ఇలా వచ్చేసావు, ఏంటి నీ చర్మానుకున్నటువంటి కుష్టి ఏమైపోయింది? ఏమైందంటే దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను కరుణించాడు. ఆయన కరుణలో నుంచి ఏం పోయిందో తెలుసా? నా పేదరికం పోయింది, నా అంటరానితనం పోయింది, నా కుష్టి జబ్బు పోయింది. నేను ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యముతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన కరుణ చూపిస్తే ఎంత గొప్పగా ఉంటుంది మన జీవితాల్లో. కనుక మనము ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి, మనకి కావాలనేది అడిగినప్పుడు మనము తీసుకునే విషయంలో ఈ రోజున మనతో ఎలా మాట్లాడాడో అలాగే మనం ఉండగలిగినట్లయితే ఆయన వాత్సల్యములో నుంచి, ఆయన జాలిలో నుంచి, ఆయన కరుణలో నుంచి మనము ప్రతిదీ కూడా మనము నిశ్చయముగా పొందుకోగలము. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు మనము ప్రార్థన చేద్దాం.